హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇల్లు చూపిస్తాను, రాండి. ఇది మా బాల్కనీ. ఇది హాలు. చూడండి, ఇది హాల్ అండి. అది మా షోకేసు, హాల్లో షోకేసు. ఇది నా పెళ్ళైన కొత్తలో తీసాము ఈ ఫోటో. చూడండి, ఇది నా ఫోటో ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నాను షోకేస్లో. నెక్స్ట్ మై ఫ్యామిలీ ఫోటో. ఇది నా ఫ్యామిలీ ఫోటో. నేను, మా హస్బెండ్, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. నాకు ఈ ఫోటో అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా గోడకంతా వాల్ స్టిక్కర్స్ అంటించానండి, నాకు నచ్చిన వాల్ స్టిక్కర్స్. చూడండి, ఇది డైనింగ్ టేబుల్ వేసుకునే రూము, కానీ డైనింగ్ టేబుల్ లేదు. వెల్కమ్ బటర్ఫ్లైతో వెల్కమ్ ఇది సెట్ చేశాను. మా డ్రెస్సింగ్ టేబుల్ ఇది. మా డ్రెస్సింగ్ టేబుల్ ఈ పక్క అంతా మా అవ్వ పనుకుంటుంది, ఆ మంచం మీద మా అవ్వ పనుకుంటుంది. ఈ సైడ్ అంతా సామాన్లు. ఇది మా ఫ్రిడ్జ్. దాంట్లో కరెంట్ కూడా లేదులేండి, కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఇది మా వంట రూమ్. కిచెన్ నిండా కూడా పాత్రలు అండి. పండగ వచ్చిందంటే పెద్ద పండగకి మొత్తం ఎత్తి కడగాలి, అప్పుడు మాకు దోల తీరిపోతుంది. అలాగే మాకు డబుల్ బెడ్రూమ్ ఉంది. దాన్ని డబుల్ బెడ్రూమ్ని ఒకటి స్టోర్ రూమ్గా చేసుకున్నాము. ఇది పూజ రూమ్. డబుల్ బెడ్రూమ్, ఆ సైడ్ ఈ సైడ్ బెడ్రూమ్, మధ్యలో పూజ రూమ్. చూడండి, ఓం శక్తమ్మకి నేను ఎప్పుడు ప్రతి వారం వేపాకు పెట్టి పూజ చేస్తాను. వినాయక స్వామి అన్ని ఫోటోలు ఉన్న ఒక ఫోటో. మా ఎవరు రాగి బింది తీసి పెట్టింది, కవర్ కూడా ఇప్పలా. చూడండి, మా అబ్బాయి ఉండి ఇది. మా అబ్బాయి ఉండిలో దండిగేసి పెట్టుకుంటారు. మా అబ్బాయికి తెలియకుండా సీక్రెట్గా నేనే డబ్బులు ఎత్తేస్తూ ఉంటాను. ఇప్పుడు వీడియో వాడే తీస్తున్నాడు, వాడు చూసి తెలుసుకొని నవ్వుతూ ఉంటాడు. మా అమ్మ డబుల్ బెడ్రూమ్ అండి. ఈ సైడు లెఫ్ట్ రైట్ సైడ్ది వాడుకుంటాం, లెఫ్ట్ సైడ్ది స్టోర్ రూమ్గా పెట్టేస్తున్నాము. చూడండి, దీంట్లో వడ్లు, చెనిక్కాయలు, మిరపకాయలు అని. అది మా అవ్వ పెట్టి. దాంట్లో మా అవ్వ చీరలు, పాత్రలు, బంగారు, డబ్బు మొత్తం ఆమె ఆ పెట్టిలోనే పెట్టుకుంటుంది, ఆమె వస్తువులంతా. ఇది వడ్లు, చెనిక్కాయలు, పైన మిరపకాయలు సడిబిడి వేస్తుంటాంలేండి స్టోర్ రూమ్. ఇది మా బెడ్రూమ్. ఇక్కడ నా టైలరింగ్ సంబంధించినవి. ఇక్కడ కూడా పాత్రలు చూడండి. రూమ్లో అన్నీ, ప్రతి ఒక్క రూమ్లో పాత్రలు ఉంటాయి. అవి నా టైలరింగ్ సంబంధించిన వస్తువులు. ఆ పెట్టిలో కూడా నాకు చీరలు, మామూలుగా వాడుకునే చీరలు అవి. ఆ రోజు మొన్న చూపించలేదు నేను ఆ వీడియోస్లో. ఇవి మామూలుగా ఫ్రైడే వాడుకునే శారీసు. ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఆ రోజు చూపించానండి. నెక్స్ట్ వచ్చి హాల్లో పదాం రండి. హాల్లో అక్కడ 100 సంవత్సరాల క్రితమైన పెట్టండి అది. చూడండి, మా టీవీ. ఈ పెట్టి మా తాత పత్రాలు, డబ్బులు, బంగారు కూడా ఆయన అన్నీ దాంట్లోనే పెట్టుకుంటాడు. అప్పుడు నేను దాంట్లో, ఇప్పుడు కూడా ఆయన వస్తువులు ఆ పెట్టిలోనే పెట్టుకొని. చూడండి, ఎంత పెద్ద తాళం వేసున్నాడు ఆ పెట్టికి. ప్రతి ఒక్కటి ఆయన దాంట్లోనే పెట్టుకుంటాడు. బయటకు వెళ్దాం రండి. బయట లోపల బాత్రూమ్, అది మెట్ల కింద స్టెప్స్ కింద బాత్రూమ్. అది ఎక్కువగా యూస్ చేయం మేము స్టెప్స్. ఇది బయట హాల్ అండి, ఇంటి ముందర. ఇది మా బైక్. ఇది బయట కూడా వంట రూమ్ అంటే నీళ్ళు కాంచుకునేదానికి ఒక రూమ్. మా అబ్బాయి సైకిల్స్ అవి. ఇక్కడ నీళ్ళు కాంచుకుంటాం. మేము గీజర్ అంతా వాడమండి, ఓన్లీ కట్టెలతోని నీళ్ళు కాంచి పోసుకుంటాం. గీజర్ వాడకూడదు అనేసి మా ఇంట్లో ఎవరు గీజర్ స్నానం చేయరు, ఓన్లీ నీళ్ళు కాంచి. నచ్చితే లైక్ చేయండి.